వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రచ్చ జరిగింది. సరే, మొత్తం అంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటివరకు జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి ఎలాగా అనేది. కాకపోతే ఇక్కడ రాజకీయం వర్సెస్ సినిమా పరిశ్రమ అన్న రీతిగా ప్రస్తుతం ఈ ప్రాబ్లం అనేది విస్తరిస్తూ వెళ్తోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు ఎక్కడ? ఎందుకంటే మనం చూసాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసినటువంటి అనేక ఆరోపణల్లో ఈ కాన్సెప్ట్ని కూడా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అంటూ చాలా క్లియర్ కట్గా ప్రశ్నించారు. నిజమే, అల్లు అర్జున్ సైడ్ నుంచి కొన్ని తప్పులు జరిగినటువంటి మాట 100% వాస్తవం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకి చెందినటువంటి పెద్దలు అల్లు అర్జున్ని ఇంటికి వెళ్ళి పరామర్శించినప్పుడు, ఏదో ఇంట్లో పెద్ద హాలో ఏదో ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు కదా ఉండేది, పెద్ద పెద్ద ప్యాలెస్లే కాబట్టి ఆ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కలిసి ఒక నిమిషం మాట్లాడి టీ దాకా వచ్చేస్తే అయిపోయేది. దానికి మళ్ళీ ఒక మీడియా అటెన్షన్ అంటూ అక్కడికి వాళ్ళు వెళ్ళడం, దానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు, వచ్చేదేదో నేను చేసినటువంటి ఘనకార్యానికి నన్ను సన్మానించడానికి వస్తున్నారు అన్నటువంటి రీతిలో హీరో అల్లు అర్జున్ కూడా ఆ లాన్లోనే పొద్దున్నుంచి సాయంత్రం దాకా జరిగినటువంటి ఈ పేరంటం ఏదైతే ఉందో దానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ చూసాం. వెరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ హీరోకి ఏమైంది? కిడ్నీలు పోయాయా? కాళ్ళు చేతులు విరిగాయా? ఎందుకని సినీ పరిశ్రమకు చెందినటువంటి అంతమంది పెద్దలు అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చారు? కొన్ని గంటల పాటు జైలు దగ్గర, అది కూడా రిసెప్షన్లోనే కూర్చోబెట్టారు. ఆయనేం తీసుకెళ్ళి కటకటాల వెనకాలకు పెట్టలేదు, రిసెప్షన్ దగ్గరే ఉన్నారు. బెయిల్ వచ్చింది, వెంటనే తెల్లారుజామున వచ్చేసారు, అయిపోయింది. కానీ సంధ్యా థియేటర్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, ఒక తల్లి చనిపోయింది, బిడ్డ ఇప్పటికీ విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నాడు, ఇందాకనే ప్రొడ్యూసర్లు 50 లక్షల చెక్ కూడా ఇచ్చారట. అంటే ఇంత రాద్ధాంతం జరిగిన తరువాత మేకర్స్కి మరి ఏమైనా వచ్చిందేమో సానుభూతి లాంటిది, అందుకని ఇవాళ 50 లక్షలు ఇచ్చారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఫౌండేషన్ తరఫున 25 లక్షలు ఇచ్చారు. మరి అంతకుముందు అసలు హాస్పిటల్ బిల్స్ ఎవరు కడుతున్నారు ఏంటి అన్న విషయాలు వాళ్ళు కూడా ఎక్కడ బయట పెట్టాలి. అంటే పెడితే ఏమవుతుంది అనుకున్నారో ఏంటో తెలియదు. సో మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ విషయానికి వస్తే, నా మీద ఎవరు నిందారోపణ చేస్తున్నారు, నేను ఎవరిని ఏమీ అనడం లేదు అంటూనే పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి కావచ్చు, ముఖ్యమంత్రి గారు అన్నటువంటి దానికి కావచ్చు, ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ సానుభూతి పెరిగేలా చేశారు. నిజంగా ఆ ప్రెస్ మీట్ చూసినటువంటి వాళ్ళకి కాస్త షాక్ అనిపించింది. వేరేస్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే తర్వాత డీజీపీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, పోలీస్ శాఖ సిపి సివి ఆనంద్ గారు వీళ్ళని పెట్టిన ప్రెస్ మీట్లు, విడుదల చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా చూసిన తర్వాత తప్పు ఎవరి దగ్గర ఉందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ సైడ్ నుంచే ఉంది, లేదు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఉంది. వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే ఇంత స్టాంపేడ్ జరిగింది తప్పితే వేరొకటి కాదు. పోలీసులు చాలా క్లియర్గా అక్కడి నుంచి అల్లు అర్జున్ని బయటికి తీసుకెళ్లడం కానీ ఈ విజువల్స్ అన్ని బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడేమైపోయింది, చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అన్నట్టుగా తయారైపోయింది. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చిత్ర పరిశ్రమ ఒప్పుకోలేకపోతుందా? గత 10 ఏళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహమే ఇంకా వాళ్ళకి ఎక్కువ అనిపిస్తోందా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి రాజకీయం వర్సెస్ చిత్ర పరిశ్రమ అన్నదే ఈరోజు మన ప్రైమ్ డిబేట్. మనతో అందుబాటులో ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గంగవరం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, బండి శ్రీనివాస్ గారు భారతీయ రాష్ట్ర సమితి నుంచి. అందరికీ నమస్కారం అండి. ముందుగా గంగపురం వెంకటరెడ్డి గారు నమస్కారం. కిషన్ రెడ్డి గారు ఇవాళ ఒక మాట అన్నారు, ఏంటంటే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వాళ్ళని చెప్పుకున్నారు, మరి జేఏసీ వాళ్ళ కాదా తెలీదు, కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, రాళ్ళు టమాటాలతో కొట్టారు అని. ఈ దాడి వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినా లేదు ప్రభుత్వమే ఉందా అన్నటువంటి వ్యాఖ్య కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటి, కృష్ణమూర్తి గారు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడిగారు కాబట్టి కిషన్ రెడ్డి గారి వ్యాఖ్య ఇవాళ అయితే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాడి అనేటువంటిది అది అక్షరాల 1000కి 1000 పాళ్ళు నిజం. నేనేమో ఊరికి ఆరోపణ చేయడం లేదు, నేను పేరు చెప్పను కానీ పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. దాంట్లో ఉన్నటువంటి ఆ దాడిలో నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి యువ నాయకుడు, కొడంగల్ నియోజకవర్గ
కాంగ్రెస్ కు సంబంధించిన యువ నాయకుడు, కాంగ్రెస్ లో కీలకంగా ఉంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మేము కూడా మాతో కూడా కొంతకాలం నేను కోదండరామ్ గారితో పనిచేసినప్పుడు, జేఏసీలో ఉన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు అతను కీలకంగానే ఉన్నటువంటి సందర్భం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కోదండరామ్ గారితో వెళ్ళిపోయినటువంటి సందర్భం, తర్వాత ఇంకెక్కడెక్కడో పార్టీకి మారిన తర్వాత చివరికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తి, నేను గౌరవ సాంప్రదాయం కోసం అతని పేరు చెప్పడం లేదు, నాకు చాలా చిరకాల మిత్రుడు, దాంట్లో సందేహం లేదు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అతను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి. ఉస్మానియా జేఏసీ అనేటువంటి ఒక ముసుగును తొడుక్కొని నిన్న లా అండ్ ఆర్డర్ను తమ చేతుల్లోకి తీసుకొని, ఏదైనా ఉండని కాక అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, కానీ నాకు మీకు అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు, కానీ దాడి చేయడం అనేటువంటిది, అక్కడ హంగామా చేయడం అనేటువంటిది హైదరాబాద్లో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు మరొక ఉదాహరణ మాత్రమే. మరొక ఉదాహరణ ఎందుకంటున్నానంటే, రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల రేపులు జరుగుతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నటువంటిది, ఓల్డ్ సిటీలో ఆ వర్గం మధ్యనే కొట్లాటలు అవుతున్నాయి, హత్యలు అవుతున్నాయి. ఆ లా అండ్ ఆర్డర్ను చూసేటువంటి హోంమంత్రి దిక్కులేదు. స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలు చచ్చిపోతున్నారు, సుమారుగా 30-40 మంది పిల్లలు విషార పదార్థాలు కానీ ఇతరత్ర కానీ వాటిని చూసేటువంటి విద్యామంత్రి లేడు. ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, 1 సంవత్సర కాలం పాలన. కాబట్టి నిన్న జరిగిన సంఘటన, దానికంటే ముందు మీరు అడుగుతున్నారు కాబట్టి, ఈ పుష్పరాజు సంబంధించినటువంటి సంధ్యా థియేటరు, అల్లు అర్జున్ అరెస్టులు, విడుదల, బెయిలు, ఇవన్నిటిని పక్కకు పెడితే మనకు కనపడేటువంటిది ఏమిటంటే, అల్లు అర్జున్ గారు ఆ రోజు రాత్రి ఆ బెనిఫిట్ షోకి వస్తున్నాడు, పర్మిషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, సినిమా యాజమాన్యం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, మేము దాన్ని శాంతి భద్రతల సమస్య కింద వస్తుంది, కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము అనుమతి ఇయ్యము అనేటువంటిది చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్ హౌస్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అక్కడి వాళ్ళు కూడా చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి. అయితే ఇచ్చిన తర్వాత అతను వచ్చాడన్నప్పుడు ఈ సిక్కడిపల్లి పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డీసీపీతోను ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతనే ఇచ్చిందని మనం భావిస్తాం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ పుష్ప 1, పుష్ప 2 వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి వెంకటరెడ్డి గారు, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, నేను కాదంటలేను, వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు మాట వాస్తవము. రిజెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ రావడం అనేటువంటిది కమ్యూనికేట్ అయిందా లేదా అనేటువంటి దాని కింద పోలీసు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి చెప్తున్నటువంటిది. కాలేదనుకోండి, కాకపోతే అతని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పోలీసులు మమ్మల్ని, రాజకీయ పార్టీ నాయకులను, గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసింది అదే, వీళ్ళు చేసింది అదే, హౌస్ అరెస్టులు, కీలకమైనటువంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ లో ధర్నాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు కూడా కేసీఆర్ అనుసరించిన పాలసీనే రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా 100% అనుసరిస్తున్నటువంటి విధానం లోపల మరి అతని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనో అదే ప్రాంతంలో ఉన్నది కాబట్టి, అంత కాదంటే సెక్రటరియట్ దగ్గరనో, ట్యాంక్ బండి దగ్గరనో అతని కారును అడ్డగించి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను. అంటే పోలీసు అంత గుడ్డిగా పనిచేస్తుందా? మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, రావద్దని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, మీ పక్కనే కదా పోలీస్ స్టేషన్, సినిమా సంధ్యా థియేటర్ పక్కనే ఉంది కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఆఫీసర్లకు లేదా అని అడుగుతున్నాను. దీనికి ఒకటే కారణము, ఈ రాష్ట్రానికి హోంమంత్రి గత 1 సంవత్సరం నుంచి లేడు. హోంమంత్రి లేనటువంటి పరిస్థితి లోపల అనేక దారుణాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతల సమస్య అవుతుంది. ఆయనకు టైం ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఢిల్లీకి తిరగడానికి ముఖ్యమంత్రి గారికి టైం సరిపోవడం లేదు. ఇవన్నీ నేను వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం సంబంధించట్లేదు, ప్రజలుగా ఇబ్బంది పడ్డప్పుడు వచ్చినటువంటి సమస్యలకు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ జరిగిన పొరపాటు యొక్క ప్రభావమే ఇవల్ల ఈ సినిమా ఫీల్డ్కి, రాజకీయాలకి అనేక రకాల సంఘర్షణ వాతావరణం జరిగిన మాట మీరన్నట్టుగా జరిగిన మాట వాస్తవం. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, హైదరాబాద్కు మంచిది కాదు. సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక రాష్ట్రంలో అభివృద్ధి, ఎందుకంటే నాకు బాగా తెలుసు, మద్రాస్ కేంద్రంగా పనిచేసినటువంటి పరిస్థితి లోపల ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కొంత కృషి వల్ల ఆయన అప్పటికే హైదరాబాదు సినిమా ఫీల్డ్ను అతను సొంత స్టూడియోలు డెవలప్ చేసి, అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కాదు ఈ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ దాడికి ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కడ మద్రాసు అనిపించుకొని అక్కడి నుంచి తెలుగు వాళ్ళకి కావాలని హైదరాబాద్ రావడానికి ఇంత దాకా లింక్ పెట్టుకోవాలా మనం మాట్లాడడానికి? లే జరిగిన తర్వాత, అంటే జరిగినటువంటి సినిమా ఫీల్డ్ని ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది,
ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆ రోజు సంవత్సరం ఉన్నటువంటి విలువలతోటి ఈ రోజు ఉన్నటువంటి సినిమా పరిశ్రమ ఉంది అని భావించాలా, భావించకూడదా? లేదు అది ఆ చర్చ వేరు. నేను సినిమా ఎగ్జాక్ట్లీ, మరి అక్కడ వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి ఉండొచ్చు. సినిమా వల్ల మనకు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి ఉన్నది, ఆదాయాలు ఉన్నవి, రకరకాల ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతం వల్ల, ఆంధ్ర ప్రాంతం వల్ల, రాయలసీమ వల్ల అని చర్చ పక్కకు పెడదాం మనం. ఆత్మహత్యలు కూడా ఉన్నాయి, దాని మీద బతుకు చూద్దాం. ఆత్మహత్యలు ఉండొచ్చు, ఆత్మహత్యలు అంతటా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటిది ఏంది, ఇప్పుడు పిల్లలు చనిపోతున్నటువంటిది ఏంది, రైతులకు సంబంధించిన సరే దానికి ఒక్కొక్కటి వెళ్దాం వెంకటరెడ్డి గారు, దానికి సంబంధించి. ఇక బండి శ్రీనివాస్ గారు మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి తీసుకోవాలి దీనికి సంబంధించి. నిన్న ఉస్మానియా జేఏసీ వాళ్ళు అని చెప్పారు. దానికి జేఏసీ వాళ్ళ ఇంకోటి అంటే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని ఇమేజెస్ ఇవి చూస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా, వాళ్ళకి అసలు ఈ జేఏసీకి సంబంధం లేదు అంటూ కొంతమంది 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లోనే పనిచేసి అధికారం పోయిన తర్వాతే కాంగ్రెస్లోకి వచ్చారు కొంతమంది, వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందని కొంతమంది ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బట్ ఈ 15-20 రోజుల్లోనే ఉస్మానియా జేఏసీ అని అనుకున్న ఒక్క నిమిషానికి ఈ 15-20 రోజుల్లోనే వాళ్ళకి అక్కర వచ్చిందా చేయడానికి? అంతకుముందు ఎక్కడా రాలేదా? లేదు. జరిగినటువంటి దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం అనేది ఉంది? ఇది లేకుండా అంతా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి చేయించేశారు, ముఖ్యమంత్రి అనుగుణంగానే ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి రావడం ఎంతవరకు సమంజసం? సరే, ఇదంతా బాగుంది సార్, ఇవన్నీ ఓకే. ఈ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టుకున్నట్టు అయింది ఈ అల్లు అర్జున్ గారికి. సరే, అది పక్కన పెడితే యాక్చువల్ గా పర్మిషన్ లేదని చెప్పి టౌన్ సిఐ గారు చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడనో ఒక కాడ కట్టడి చేస్తే బాగుంటుండే. ఎందుకంటే ఎక్కడైనా కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా ఒక సెలబ్రిటీ కనుక వచ్చేటప్పుడు 100% సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి ఉంటది. అలా పోలీసు వాళ్ళే పర్మిషన్ లేకుండా వచ్చిండు అని అంటారు కదా, వాళ్ళే ఎక్కడనో కాడ అంటే ఆయన వచ్చే ముందు నుంచి లైవ్ చూపిస్తున్నారు కదా టీవీలలో, ఎక్కడనో కాడ వీళ్ళే పోయి ఇట్లా లేదు సార్ పర్మిషన్ అని ఆపేది ఉండే కదా. సరే, అదొకటి. అది గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పిదమే. రెండవది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్క పెట్టి కేవలం అల్లు అర్జున్ అంటే లాస్ట్ చివరి అసెంబ్లీ రోజు అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి అనుచరుడు అయిపోయి జేఏసీ పేరు మీద దాడి చేసిండని కనుక మనం అనుకున్నట్లయితే, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు లాస్ట్ రోజు ముఖ్యమైన విషయాలు ఏదన్నా మాట్లాడాలి. హాస్టల్ గురుకులాల విష ప్రయోగం జరుగుతుంది, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఇవన్నీ పక్క పెట్టి అల్లు అర్జున్ ప్రత్యేకంగా అంటే కేవలము ఈయన పేరు ముఖ్యమంత్రి గారని పేరు రాకపోవడమే ఇవన్నిటికీ దారి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అది అయిందా కాలేదా, ఎందుకంటే మనం కూడా లైవ్ లో చూడలేకపోతే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, ఈ ప్రచారం జరుగుతా ఉంది. నేను అంటున్నా ఈ అల్లు అర్జున్ గారు వాస్తవంగా తెల్లవారిపోతే ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే చనిపోయింది కాబట్టి పోతే ప్రాబ్లం అయితే అని ఆయన చెప్తా ఉన్నాడు సార్. అది నిజమా అబద్ధం కాసేపు పక్క పెడితే మరి గవర్నమెంట్ నుంచి ఏం సహకారం అందించాలి సార్? స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎవరైనా అప్పుడు పోయిలా? ఇప్పుడు కేవలం ఈ ఇష్యూ పెద్దగా అయినాక ఈ అల్లు అర్జున్ పోయి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి, సరే ఆయన ఏదో కరెక్ట్ గా చేసిండు ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా కాదు, కానీ అది పెట్టిన తర్వాత గవర్నమెంట్ స్పందించి ఎంబడే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని పంపించి ఒక 25 లక్షలు ఇచ్చి ఇదంతా మళ్ళా ఇది కేవలం ఒక షో లెక్కనే కనబడుతుంది. కానీ యాక్చువల్ గా చనిపోయిన వాళ్ళకు ఈ టాపిక్ ఈ రాజకీయ అంటే పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ, పోలీసులు విడుదల చేసినటువంటి వీడియో ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా తప్పే అని అనుకోవాలా? ఇప్పుడు తప్పు అనుకోవాలంటే ఇప్పుడు స్టార్టింగ్ పోలీసు వాళ్ళు ఏం మాట్లాడలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీరియస్ చేసిండో దాని తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు కొంచెం దాన్ని చేసుకున్నారు. అంటే ఒకళ్ళు ప్రొవోకేట్ చేసినప్పుడే కదా శ్రీనివాస్ గారు, ఒకళ్ళు ప్రొవోకేట్ చేసినప్పుడు కదా. ఇప్పుడు పోలీసులు చట్టపరంగా తను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడం తప్పు అనేది బీఆర్ఎస్ వాళ్ళు అన్నటువంటిది మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యాఖ్య. ఒక పాయింట్ ఎస్ ఒక పాయింట్ ఇక్కడ అరెస్ట్ జరిగిన వెంటనే అంటే అందులో లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం, ఎందుకంటే ఒక వీవీఐపీని అరెస్ట్ చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదని మీకు తెలుసు. అలాంటప్పుడు లీగల్గా ఉన్నటువంటివి అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది చూసుకోవాల్సిన పని ఎవరికైనా ఉంటుంది. ఆ ప్లేస్లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా లేదా కేసీఆర్ గారు ఉన్నా కూడా ఇలాగే చేస్తారు. మేబీ ఆర్ మే నాట్ బి సమ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటే అది తర్వాత విషయం, అదే పక్కన పెడదాం.
ఇక్కడికి వచ్చేసరికి వివిఐపి సినిమా ఆడుతోంది, అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది, ఈ నేపథ్యంలో ఇలా చేస్తే బాగుండదేమో అన్న ఆలోచించి చివరికి చట్టం తన పని తాను చేసుకుపోవాలి అన్నటువంటి ఒక దానికి ప్రభుత్వం కట్టుబడినప్పుడు దానికి అనుగుణంగానే ఎవరైనా వెళ్ళాలి తప్పితే ఫలానా హీరోని అరెస్ట్ చేసేశారు, జరిగినటువంటి పరిణామాలకి బాధ్యత ఎవరిది ఏంటి అనేది లేదు, A11గా పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయకూడదు అనడం అది మూర్ఖత్వం అనిపించుకోదా? అందులోనూ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మాజీ మంత్రిగా, సినిమా ఇండస్ట్రీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కేటీఆర్ కావాలని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉండడం అనేది అది రేవంత్ రెడ్డి గారు కోపం తెప్పించొచ్చేమో కదా. ఇప్పుడు కావాలని ఎందుకు చేసింది సార్? ఇప్పుడు అన్ని ఎక్కడ ఏ సంఘటన చూసి ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయిళ్ళు, పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ లో కూర్చున్నబెట్టి ఓకే బెయిల్ పేపర్లు వచ్చినా కూడా ఇవి కరెక్ట్ లేవని చెప్పి తెల్లారదాకా పెట్టుకుంటే కక్ష సాధన చర్యలు భాగంగా సార్ అది. ఏమో అది నిజంగానే కాదు కదా, నిజంగానే బెయిల్ పేపర్లు వెళ్ళలేదేమో, బెయిల్ పేపర్లు నిజంగానే వెళ్ళలేదేమో. ఎందుకంటే పోలీసుల దగ్గరికి ఆ డాక్యుమెంటేషన్ చేరడం అనేది కాస్త ఆలస్యం అయిందేమో నిజంగానే. లేదు సార్, కరెక్ట్ టైంలో చేరింది కానీ క్లియర్ గా లేవు, మళ్ళీ సర్టిఫై చేయాలని అదే కారణాలు చెప్పి తెల్లవారు దాకా ఉంచుకున్నారు. అది అంటే ఇవన్నిటికీ ఇప్పుడు అక్కడ జరిగింది జరగలేదనేది పక్కకు పెడితే అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి. రైట్, ఇంత పెద్ద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైట్ వెంకయ్య యాదవ్ గారు, సో ఇద్దరు చెప్పినటువంటి మాట విన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఇది కానీ ఒక పక్కన పెడదాం, ఎందుకంటే రాజకీయ ఆరోపణలు అనేవి చాలా క్లియర్ కట్గా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు జరిగిన తప్పు తెలుసుకుని కొంతమంది ఆ రోజు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది, కానీ వాస్తవాలని బయటకు వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేసి తప్పు చేసామన్నటువంటి మాట కూడా తీసుకొస్తున్నారు. అండ్ సెల్ఫ్ గోల్ అనేది నిజంగా తన పడినటువంటి కష్టాన్ని ఎవరూ ఇక్కడ కించపరచడం లేదు. అల్లు అర్జున్ గొప్ప నటుడు, పర్ఫార్మర్, చాలా కష్టపడి 20 ఏళ్ళుగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు కెరీర్ని, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, అనుమానం లేదు. కానీ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో అయ్యో పాపం అని ఆ క్షణాన్ని అని ఉంటే ఈరోజు ఈ చర్చ మనకు ఉండకపోయేది. బట్ దాన్ని నెగ్లిజెన్స్గా తీసుకొని పోలీసుల మీదే నిందారోపణలు చేస్తూ అక్కడికి కోర్టులో కూడా ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వారి తరఫు లాయర్ వాదిస్తూ పోలీసులని అపహాస్యం చేసేలాగా దాంట్లో పెడితే మరి పోలీసుల కోపం రాకూడదు ఇక్కడ, నిజాయితీగా వాళ్ళు డ్యూటీ చేసినందుకు. అది ఒకటి. ఏంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గుర్తింపు రాలేదా, లేదు సినిమా ఇండస్ట్రీ అసలు గుర్తించడం లేదా, లేదు గతంలో ఇచ్చినటువంటి నంది అవార్డులు రాష్ట్రం విడిపోయిన తర్వాత హంస అవార్డులు అన్నారు కేసీఆర్ గారు, మరి వాటికి తల ఊపిన వాళ్ళు గద్దర్ అనే తెలంగాణ ప్రజా యుద్ధన ఒక పేరు పెట్టి అవార్డులు ఇస్తామంటే వాళ్ళకి ముభావంగా ఏమైనా ఉందా? అందుకనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ అంతా అటువైపు, ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నారా అంటే క్వశ్చన్ లాంగ్ అయి ఉండొచ్చు, కానీ మీ ఆన్సర్స్ ఎందుకనేది వాళ్ళకి సమాధానాలు కావాలి. ఎస్, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, కో ప్యానలిస్టులు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ. డెఫినెట్గా మీతో పాటు ఇప్పుడు పెద్దలు బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. బహుశా మరి వాళ్ళు మాట్లాడిన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక కేంద్ర మంత్రి, మరి ఆనాడు గతంలో కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మరి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి, మరి ఆనాడు హోమ్ మినిస్టర్ ఉంటే మరి మణిపూర్ 2 సంవత్సరాలు మంటల్లో తగలబడుతుంటే మరి ఆయన ఏం చేసిండో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా. అంటే మాట్లాడే ముందు మనం ఏం చేసినామని మా కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కిషన్ రెడ్డి ఏదో పెద్దగా జరిగిపోయిందని మాట్లాడుతుండు కదా, మరి మణిపూర్లో ఆయన కేంద్ర హోంమంత్రి కండి, హోంశాఖ సహాయ మంత్రి కండి, మరి ఏం చేసినది, ఎందుకు విజిట్ చేయలేండి? 2 సంవత్సరాలు అక్కడ ప్రజలు కదా, ఈ దేశ ప్రజలు కదా, మహిళలు కదా, చిన్నపిల్లలు కదా, అంటే మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ జరిగిన సంఘటన ఏందండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారని, ఒక బాధిత మహిళ పక్షాన ఒక బిడ్డే చావు బతుకుల్లో ఇవాళ హాస్పిటల్లో తల్లి మరణించింది, ఆ బాధితురాలి పక్షాన నిలబడాలి అని దాని గురించి మాట్లాడితే ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి ఎవరు పక్షాన ఉన్నారో ముందు మీరు తెలుసుకోండి. ఒక బాధిత పక్షాన నిలబడతారా లేదా సెలబ్రిటీ నిలబడతారా? ఇవాళ సెలబ్రిటీ గురించి, అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ, ఈ సినిమా ఇండస్ట్రీస్కి మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికే కదండి ఈ సినిమా ఇండస్ట్రీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఇవాళ వాళ్ళు రేట్లు పెంచుకోవాలంటే కూడా ఇచ్చింది. ఎంత కోఆపరేటివ్ ఉన్నాం. ఆనాడు మద్రాసు నుండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ని హైదరాబాద్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగా. ఆనాడు వెంగళరావు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా చెన్నారెడ్డి గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, మీ అందరికి తెలియదు కాదు, ఇక్కడే ఫిలిం నగర్ని ఏర్పాటు చేసి వాళ్ళకు స్టూడియోలోకి ఇచ్చి, రామనాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో భూములు ఇచ్చి ఆ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించి కోఆపరేట్ చేసింది, ముందుకెళ్ళడానికి ఎంతో తోడ్పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. ఇవాళ కొత్తగా మీరు వచ్చి ఏదో ఇవాళ దీని పేరు మీద రాజకీయ లబ్ధి పొందాలని ఏదో కొంతమంది వెయిట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కేటీఆర్, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ జరిగిన సంఘటన ఏంటండి,
ఇవాళ నిన్న సిపి గారు చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా చూశారు, చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ పెట్టారు. ఇవాళ ఆనాడు పర్మిషన్ లేకుండా రావద్దని చెప్పినా కూడా వచ్చినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు. అక్కడ జరిగినటువంటి అనుకోని సంఘటన ఏదైనా జరగకూడని సంఘటన జరిగింది. ఇవాళ అప్పుడే పోలీసులు వెళ్ళి అతను చెప్పారు, అయినా కూడా 12 o'clock వరకు సినిమా కంప్లీట్ అంటే midnight 12 o'clock ఉన్నాడు. బయటకు వస్తూ కూడా చెయ్యిలు ఊపుకుంటూ పోయాడు. ఇట్లాంటి కారణం వల్ల దీన్ని భవిష్యత్తులో ఇది జరగవద్దు, ఇది మంచి పద్ధతి కాదు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని ఇట్లాంటి ఇది పేద ప్రజలండి, ఎవరైనా కూడా చనిపోవడం మంచి పద్ధతా చెప్పండి, మీరు సపోర్ట్ చేస్తారా? ఇవాళ మీరు మరి బాధిత పక్షాన ఎందుకు కేటీఆర్ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే? మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కేంద్ర మంత్రి, సోకాళ్ళు కేంద్ర మంత్రి, మరి తెలంగాణ బిడ్డ చనిపోతే ఎందుకో మాట్లాడలే? ఎందుకు మాట్లాడలే నువ్వు? అంటే ఆ బాధిత పక్షాలు ఉండవా? ఆ బిడ్డ ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు, మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? దయచేసి ఇక రాజకీయాలకి తావు లేదండి. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దయచేసి జరిగిన దాన్ని మనం అర్థం చేసుకుందాం, ఇది భవిష్యత్తులో పునరావృతం కావద్దు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడు. మీరు చూడండి, నిన్ననే ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టు OUJS అనే పేరు పెట్టుకొని ఎవరైతే వ్యక్తులు వెళ్ళారో ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు డీజీపీకి ఆదేశించారు, చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. ఇవాళ దాని మీద FIR కూడా నమోదైంది, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇదే వ్యక్తులు నేను బెయిల్ రావడం అనేది ఇవాళ మరి అల్లు అర్జున్ గారికి కూడా చట్ట ప్రకారమే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు, చట్ట ప్రకారమే అరెస్ట్ అయ్యాడు, కోర్టుల ద్వారా బెయిల్ వచ్చింది. మేము ఎక్కడ ఏమనలేదే, బెయిల్ ఎందుకు వచ్చిందని మేము ఎవరన్నామన్నా? అంటే అది కదా మా యొక్క విజ్ఞత. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ దయచేసి దీని మీద ఇంత ముందుకు మీరు మాట్లాడితే ఆ వ్యక్తి కొడంగల్కి సంబంధించిన వ్యక్తుల ఇవాళ ఒకసారి జూమ్ చేసి చూడండి, ఇదే TRS KTRని కూడా కలిశాడు. అంటే ఇవాళ చాలా మంది సెలబ్రిటీలు ఉన్నప్పుడు ఎవరినైనా కలుస్తారు, కలిసినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారండి. ఇవాళ మీరు ఏం చేయాలి ఒక విజ్ఞులుగా? ఇది ఎవరైనా ఎవరి ఇంటి మీద దాడి జరిగినా మనం ఖండించవాలి, ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇవాళ అందుకే ఈ ప్రజాప్రభుత్వంలో అట్లాంటివి ఎంకరేజ్ చేయము. ఎవరు చేసినా అందుకే ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు బెయిల్ వచ్చిందంటే మరి నిన్న అల్లు అర్జున్ గారికి వచ్చినప్పుడు కూడా మేమనలే, ఇంకెవరు కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు మేమేమనలే. ఇది బెయిల్ అనేది ఏదైనా చట్ట ప్రకారం జరగాలన్నాం. అయితే దీని పేరు మీద రాజకీయాల లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఏదో కుట్ర చేయాలంటే తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తురండి. ఇవాళ సినిమా పరిశ్రమ గురించి మేము వచ్చిన తర్వాత మీరేం చేసిరో సినిమా పరిశ్రమ చెప్పండి. మేము తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆల్వేస్ ఎంకరేజ్ ఉన్నది కదా. ఇవాళ మా ఇండస్ట్రీకి మా ప్రజాప్రభుత్వానికి మీరు చూడండి, మొన్న దిల్ రాజు గారిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ ఫిలిం వ్యక్తి, ఆ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంతో ఒక మంచి చెడు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని. లేకపోతే వేరే వాళ్ళకు కూడా మా పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులకు కూడా మేము ఇవ్వచ్చు కదా, మేము ఎందుకు ఇవ్వలే? ఆ ఇండస్ట్రీ ఇప్పుడే చెప్పారు, దిల్ రాజు గారిని తీసుకెళ్ళి దీనికి చైర్మన్ గా చేశారు అని చెప్పి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా, అందరితోటి సినిమాలు తీసిన వ్యక్తి, అల్లు అర్జున్తో కూడా తీశారు. వాళ్ళతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మరి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అటు ప్రభుత్వానికి ఇటు పరిశ్రమకి అనుసంధానకర్తగా ఉంటూ ఎందుకు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారంటారా? డెఫినెట్గా నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇష్యూని సాల్వ్ చేయాలని ఇలా ముఖ్యమంత్రి, ఈ ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దీని పేరు మీద రాజకీయం చేసి పబ్బం కట్టుకోవాలని కొంతమంది ఏదో అంటారు, ఆ సామెత దాని కింద వెయిట్ చేసినట్టు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అందులో ప్రత్యేకించి కేటీఆర్ గారు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ నేనంటే ఆ విధంగా మాట్లాడితే అల్లు అర్జున్ గారి మామే స్వయంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అండి, స్వయంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర బంధువు కూడా అవుతాడు. మేము ఆ విధంగా చేయాలనుకోండి. మేము ఏదైనా చట్ట ప్రకారం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, మహిళ చనిపోయింది, దానికి కేసు నమోదు చేసిరు, తర్వాత పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ప్రకారమే బెయిల్ ప్రకారం బయటకు వచ్చిండు. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎంత నిస్సిగ్గుగా లేట్ చేసిరు. ఎవరైనా మీరు చెప్పండి, ఎవరైనా బెయిల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎవరు లేట్ చేస్తే అవుతుందండి? ఆ విధంగా కూడా బెయిల్ రాకుండా ఎంత నిస్సిగ్గుగా అంటే మీరు 10 ఏళ్ళుగా ఇదే చేసిరా? మీరు 10 ఏళ్ళు ఇట్లనే అడ్డుకురా? చెప్పండి మరి. అంటే మీరు గతంలో బెయిల్ వస్తుంటే అడ్డుకుంది, లేట్ చెప్పించింది అంటే మీరు చేసిరా మరి? అంటే ఏం మాట్లాడుతారు? అంటే ఆ మాట్లాడే ముందు ఒకసారి మన చరిత్ర కూడా ఆలోచించుకోండి దయచేసి. ఇవాళ ఏ సమస్యలను డెఫినెట్ కూడా ఇవాళ సమస్యని పరిష్కరించుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేటివ్ అందుకే తీసుకున్నారు కదా, భవిష్యత్తులో ఇట్లాంటి జరగొద్దని. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రశ్న, రేవంత్ రెడ్డిని సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రిగా గుర్తించలేదా, గుర్తించడం ఇష్టం లేదా? అలాంటిది ఏది లేదండి, ఇవే చెప్తున్నా. ఐ హావ్ క్వశ్చన్స్. నేను ఎక్కడే అండి, మీకు తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాకముందుకే మంచి ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి.
ఇప్పటి నుంచి కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి ఆయనకు చాలా మంచి సినిమాలో ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలు ఈ యాక్టర్స్ అనుకున్న వాళ్ళందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మీరు దయచేసి నేనేమంటున్నా అంటే దానికి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఏందండి? ఇప్పుడు జరిగిన సంఘటన మీద భవిష్యత్తులో జరగద్దు అన్నాడు, దానికి మొత్తం ఇండస్ట్రీకి ఎట్లా ఆపాదిస్తారండి? లింగయ్య గారు, నా ఇంటెన్షన్ అంటే ముఖ్యమంత్రి గారు ఏదో నన్ను గుర్తించలేదు వీళ్ళు అనుకుని ఈగోతో ఈయన చేశారనో ఇంకోటో నేను ఆ కోణంలోకి నేను వెళ్ళట్లేదు అసలు. ఇక్కడ జస్ట్ ఏంటంటే జరుగుతున్నటువంటి ఈవెంట్స్ చూసినప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే క్విడ్ ప్రోకో, నీకది నాకు ఇది అన్నట్టుగానే. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయం తీసుకుంటే పుష్ప సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు అర్జీ లెటర్ పెట్టుకున్నారయ్యా, మాకు స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషను, అట్ ద సేమ్ టైం మాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అది మేము ఎలాగైనా పెంచుకుంటాం మా ఇష్టం వచ్చినంత, దానికి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వడానికంటే ముందు జరిగినటువంటి ఇంకొక సంఘటన ఇదే అల్లు అర్జున్ గారు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో తెలంగాణ మొత్తం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఉండాలి, దీనికి సినిమా పరిశ్రమ కదిలి రావాలి స్వచ్ఛందంగా, ఈ పిలుపునిచ్చిన దానికి చిరంజీవి గారు ముందుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పెద్దగా సినిమా ఇండస్ట్రీ పెద్దగా కాంగ్రెస్కి మాజీ నాయకుడిగా అందులో పనిచేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి కలిసి ఇది ఇచ్చారు, ఫైన్ అయింది. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో చేశాడు, అయిన వారం రోజులకి మరి ఇది వచ్చింది. అది ఒక పాయింట్ కింద అనుకోవచ్చు. కానీ ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతరత్ర ఎవరైనా సరే అసలు మనకు ఒక ప్రభుత్వం ఉంది, ఒక ముఖ్యమంత్రి మనకు ఉన్నారు, మన సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి, పరిశ్రమకు మనకి ఇలా కావాలి అనేది అడుగుదాం వారిని, మరి కాస్త శుభాకాంక్షలు తెలియజేద్దాం అన్నటువంటి పాయింట్ ఎక్కడ నాకు కనిపించలేదు. అలాంటిది ఏం లేదండి. ఇవాళ అదే చెప్తాం, మీరు అన్నట్టు కూడా ఇదే అల్లు అర్జున్ గారి సినిమాకు ప్రివ్యూ షోలకు రేట్లు పెంచుకోవాలంటే కూడా ఇవాళ ఇచ్చింది ఇదే ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇవాళ నేను ఏమంటే ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత హోదాలో సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి యాక్టర్స్ వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం సమాజం ప్రభావితం అవుతుంది కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రత్యేకించి డ్రగ్స్ ఏ విధంగా తెలంగాణ మయమైందని మనందరికీ తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడు మనందరికీ తెలుసు, ఊలేజ్లో తెలంగాణలో మా పల్లెలలో ఊలేజ్లో ఏమంటారు టానిక్ అనుకుంటాం. అంటే టానిక్ని ఏ విధంగా మార్చేసి సన్బర్గు టానిక్ కల్చరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు. ఇవాళ అది డ్రగ్స్ కల్చర్ లాంటి విచ్చలవిడిగా గతంలో పెరిగింది. ఈ ప్రజాప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భవిష్యత్తు యువత అంతా కూడా ఇట్లా పోతే చెడు మార్గంలో పోవద్దు, వాళ్ళని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది, ఒక సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. దానికి సినిమా ఉన్నటువంటి ఫీల్డ్ చెప్తే కొంచెం ప్రభావితం అయితే అన్నారు. డెఫినెట్ కూడా అది కూడా జరుగుతుంది. అయితే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఏదో గ్యాప్ ఉందని వీళ్ళు ఇది ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు క్రియేట్ చేస్తురండి. ఎవరు ఇవాళ నేను అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. స్వయంగా అల్లు అర్జున్ మా పార్టీ నాయకుడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు, మేమెందుకు చేస్తానంటే దయచేసి అంటే మాట్లాడే ముందు వేగ్గా విష ప్రచారం మానండి. దీని పేరు మీద కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పు, అది దుర్మార్గమైనటువంటి చర్య. మీరు 10 ఏళ్ళుగా మీరు కంట్రోల్ చేయలే, డ్రగ్స్ కంట్రోల్ చేయలే, మీరే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు కదా. ఇక్కడే గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే కల్చర్ ని తీసుకొచ్చి 18 ఏళ్ళు ఉంటే దాన్ని కూడా తగ్గించి 16 ఏళ్లకే పర్మిషన్ ఇచ్చినటువంటి ఇట్లాంటి చేసినటువంటి చరిత్ర మీది. సినిమా ఫీల్డ్ కు మాకు గ్యాప్ ఏమి లేదండి. మీరు 10 ఏళ్ళకి ఏం చేసి స్టార్ట్ చేసింది మేము కదా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం లింగయ్య గారు. తర్వాత అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశంలో అసలు ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ అన్న దాంట్లో గత 10 ఏళ్ళు ఈ ఏడాది అనే దాని మీద చర్చిద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బండి శ్రీనివాస్ గారు, గత 10 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు, ఒక్క సన్మానం కూడా ప్రభుత్వం తరఫున జరగల. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల 6 నెలల కాలంలో, ఎందుకంటే ఒక 6 నెలలు ముందస్తుకు వెళ్ళిపోయారు కాబట్టి. కానీ ఇండస్ట్రీ మొత్తం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని యాక్సెప్ట్ చేసింది, అంతా అయింది. సరే, ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కలిసి రావాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలి అని మాట్లాడుతూ గద్దర్ గారిది, తెలంగాణ ఉద్యమ శిఖరం గద్దర్ గారిని ఆయన పేరు మీద అవార్డ్స్ ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు నంది అవార్డులు కాదు, మనకి హంస అవార్డులు ఇద్దాం, లేదంటే ఇంకో పేరు ఏదో పెట్టి దాన్ని అవార్డ్స్ ఇద్దామన్నారు, కానీ అవార్డ్స్ ఇవ్వలేదు. సరే, గద్దర్ గారి పేరుతో అవార్డు ఇవ్వడం అనేది మంచిది, తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం అనేది ఏమైనా ఒక అభిజాత్యం అని ఇండస్ట్రీ ఫీల్ అవుతుంది అనుకోవాలా? లేదు అసలు రేవంత్ రెడ్డి ఎవరు అవార్డ్స్ ఇవ్వడానికి అన్నటువంటి ఒక పాయింట్ని ఏమైనా ఇంజెక్ట్ చేస్తున్నారా? దీనికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు
ఏ విషయం ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ బాగా చాలా చాలా బాగా అయిపోయాడు, రాజకీయం చేస్తారు అది అని. రాజకీయం ఎవరు చేస్తున్నారు బ్రదర్? అన్ని విషయాలల్లో కేసీఆర్ ని డమ్మీ చేయాలి, కేసీఆర్ చేసిన పనులన్నింటి కూడా ఖతం చేయాలనే దాని మీదనే ప్రతి నిమిషం కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం పేరు చేంజ్ చేయడం కానీ, తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిది కూడా. దళిత బంధు, రైతు బంధు అని పెడితే రైతు భరోసా అని పెట్టిండు, దళితులకు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తా అన్నాడు, కనీసానికి ఉద్యమకారులకు 2500 ఇస్తా అన్నాడు, ఇంట్లో ఎందరు ఉంటే అందరికి 2500 ఇస్తాను, అట్లా చెప్పుకుంటూ మొత్తం చెప్పుకుంటూ పోయాడు మాటలతోటి. వాళ్ళు మార్పు కోరుకొని అదే కేసీఆర్ కంటే బాగా పనిచేసేటట్టు ఒక రైతాంగమే, మహిళలే లోకం కాకుండా యావత్ తెలంగాణ కూడా అందరూ సరే రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా అంటాడు కదా అని మార్పు కోరుకున్నారు. కనీసానికి ఇన్ని మాటలలో 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అన్నాడు, 420 హామీలు అన్నాడు. ఏ ఒక్కటైనా చేసినటువంటి సందర్భం ఉందా సార్? ఏది లేకపోను ఇది అవసరమా సార్? ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అనే టాపిక్ దీనికైనా సంబంధం ఉందా సార్? అది ఇప్పుడు చట్ట ప్రకారంగా అక్కడ ఏం జరిగిందో జరుగుతుంది, అది చేసుకుంటూ పోతారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోరు. లాస్ట్కు మందకృష్ణ మాదిగ గారు కూడా వాళ్ళని కనీసానికి ఆ బాబును పట్టించుకోలేరు. పట్టించుకోండి, గవర్నమెంట్ స్పందించాలి, 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఎప్పుడు ఎక్కడ చేయలే. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిండో కొంత వీళ్ళకు అగనెస్ట్ గా మాట్లాడినట్టు అనిపించి ఆ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ పోయి పరామర్శించి. నాకు ఒకటి శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడుగా నేను అడగట్లేదు, నాకు దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇవ్వాలి 1 కోటి రూపాయలు? ఎవరి వల్ల జరిగింది అది? ఎవరి వల్ల జరిగింది? మీ 1 కోటి రూపాయలు గవర్నమెంట్కి కాదు, గవర్నమెంట్కి ఏమైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టి గవర్నమెంట్ ఇన్కమ్ తీసుకొస్తుంది ఇవ్వడానికి? ఒక 9 మందికి 9 కోట్లు, తర్వాత 500 గజాల జాగాని ప్రకటించాడు కదా, అది ఎందుకు ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు? అది 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 ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎవరి బాధలన్నా కూడా భరోసా ఇచ్చి బుధనాన్నిచ్చేటువంటి పరిస్థితిలో ఉంటది, ఉండాలి కూడా. ఇప్పుడు అంటే నిర్లక్ష్యంతో ఒక్క సెకండ్, నిర్లక్ష్యంతో సమాజ బాధ్యత లేకుండా మాట్లాడవసరమా? ఇలా రేవంత్ రెడ్డి గారు అనుచరులుగా ఉన్నటువంటి అతనే పోయి జేసీ పేరు చెప్పుకొని దాడి చేసిన మాట వాస్తవం కాదా? వారి ఫోటో కూడా ఇలా మొత్తం పత్రికలలో టీవీలలో కూడా వచ్చింది. వారి అనుచరుడు మొన్ననే బీఆర్ఎస్ నుంచి దాన్ని కలిసి కండ వేసుకున్నటువంటి వ్యక్తి ఇలా పోయి దాడి చేసింది అంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కదా? ఎట్లా సార్ మనం అన్ని చూసుకుంటాం? ఓకే, మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత దాడి చేసేటువంటి తత్వం వచ్చేసింది అంటారు, అంతే కదా? ఏమంటారు సార్? మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్నాడు, బీఆర్ఎస్ కండువా తోటి, ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకోగానే ఈ పోటకు సమాధానం ఏం చెప్పండి మరి అన్నగారు? ఇదే కేటీఆర్ కూడా కలిసిండు, మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? అంటే మాట్లాడే ముందు వేగ్గా కాదన్నా. అదే మరి మీరు కుట్ర చేసి పంపించిరేమో, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేసిరేమో. గవర్నమెంట్ చేంజ్ అయినాక పోయిండు కాంగ్రెస్ పార్టీకి. అతనే రేవంత్ రెడ్డి గారు అనుచరుడుగా పోయి రేవంత్ రెడ్డి గారితో కండువా వేసుకున్నాడు, తానే ఎలా దాడిలు ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కదా. ఇది ఇక ఫోటోలు దిగిన వాళ్ళంతా చేపిస్తే ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ దగ్గర ఆగారు, దాడి జరిగిందా? సమస్యలన్నీ పక్కన పెట్టి దాని మీద అంత శ్రీనివాస్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి హన్మకొండలో ఒక 45 నిమిషాలు మాట్లాడిండు. 40 నిమిషాలు కేసీఆర్ గురించి మాట్లాడతాడా? ఇక వేరే పని లేదా కేసీఆర్ గారికి? మీరు వద్దు, మీరు ఎక్కువ పనిచేసిళ్ళు, కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుందట అని మీకు ఓట్లేసిళ్ళు. అవసరమైతే మీరు ఇంకా మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోవాలి, కానీ ఏమున్నా మాయ మాటలతోటే ఇవన్నీ రాజకీయ స్టేట్మెంట్లు అండి. శ్రీనివాస్ గారు అటు కాంగ్రెస్ వాళ్ళు నేనే సపోర్ట్ చేయట్లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని విమర్శించినా, మీరు వాళ్ళని విమర్శించినా, ఇవన్నీ రాజకీయపరమైన స్టేట్మెంట్లు. ప్రజలకు దీనివల్ల మాకు ఉపయోగం ఏమీ లేదు, ఒరిగేది. ఇక్కడ ఇందాక అన్నారు ఎందుకు ఇవ్వకూడదు అన్న దగ్గర, అంటే ఒక నిర్లక్ష్యంతో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ధిక్కరించి వద్దు అన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి, బయట పరిస్థితి బాలేదు అని పదే పదే హెచ్చరించినా కూడా వదలకుండా సినిమాలో ఆ సీన్ ఉంది, ఈ సీన్ ఉంది అని చూసుకుంటూ సినిమా మొత్తం అంతా ఎంజాయ్ చేసి ఇక్కడికి అరెస్ట్ చేస్తాము, కదులుతారా లేదా అంటే కదిలినటువంటి ఒక హీరో. ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఒక మహిళ చనిపోయింది. వినండి ఒకసారి వినండి. చనిపోయిన తర్వాత బిడ్డ విషమ పరిస్థితిలో ఉన్నాడు ఈ రోజుకి కూడా. మీరు ఇందాక అన్నారు చక్కగా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా, మందకృష్ణ మాదిగ గారు కూడా చెప్పారు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా అని. ప్రజల సొమ్ము పైసా
ఎందుకు ఇవ్వాలి సార్ ₹1 అక్కడ జరిగిన ఒక నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోతే? ఇదే వరదల్లో చనిపోయారు, భూకంపానికి ఏదన్నా వచ్చి చనిపోయారు, లేదంటే జరగకూడని ఒక యాక్సిడెంట్ లాంటిది ఏదో అక్కడ జరిగింది, లేదంటే రైతులకి కరువు వచ్చింది అంటే విరాళాలు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనతో పాటు బ్రతుకుతున్నారని పైసా నుంచి ఎంతైనా విరాళం ఇవ్వడానికి ప్రజలు సిద్ధం, పన్నులు కట్టడానికి సిద్ధం. కానీ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని లాభాలు అత్యధికంగా తెచ్చుకున్నటువంటి ఒక నటుడు, చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత, వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే థియేటర్ యాజమాన్యం నేను తక్కువ చేయట్లా, వాళ్ళు కూడా ఈ నెల భాగస్వాములే. వీళ్ళందరి వల్ల జరిగిన దానికి వాళ్ళ జేబులోంచి తీసిమ్మనండి, 1 కోటి కాదు 10 కోట్లు ఇమ్మనండి. అదెందుకు డిమాండ్ చేయరు మీరు? అది కూడా కరెక్టే, వాళ్ళు కూడా ఇవ్వాలి. ఈ రోజు కూడా ఏదో 50 లక్షలు ఇచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా ఎంత ఇచ్చినా తక్కువే సార్, వాళ్ళకి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళని విడిచిపెట్టేది కూడా లేదు, 100% వాళ్ళు ఇవ్వవలసిందే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఏమన్నారు సార్, పోలీసు వాళ్ళు వద్దంటే కూడా వేయండు అని. ఇప్పుడు ఇక్కడ థియేటర్ వాళ్ళేమో పర్మిషన్ మీద రండి అని చెప్పిళ్ళు, ఆయన పోయిండు సార్. ఇది వారం క్రితం మనం మాట్లాడుకుంటే శ్రీనివాస్ గారు వారం 10 రోజుల క్రితం మీరు ఈ మాట మాట్లాడినప్పుడు నేను కూడా ఇలాగే ఉండుంటే బాగానే ఉండేది. కాకపోతే 2వ తారీఖు అప్లై చేసిన దానికి 3వ తారీఖు లిఖిత పూర్వకంగా విత్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళు ఇచ్చి, ఇక్కడ ఒక్కటే డోర్ ఉంది, ఒకటే గేట్ ఉంది, క్రౌడ్ ఎక్కువ వస్తారు, ఖచ్చితంగా తీసుకెళ్లడం కుదరదు, మీరు వేరే ఏర్పాట్లు చూసుకోండి, ఈ థియేటర్లో మేము ఒప్పుకోని స్పష్టంగా చెప్పారు. అయినా సరే చెప్పకుండా వచ్చారు. ఇందాక పోలీసుల మీద తోసేస్తున్నారు లింగ యాదవ్ గారు, అదొకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. పోలీసుల మీద అంటే ఆయన కార్ నెంబర్ తెలీదా? జూబ్లీ హిల్స్ నుంచి పోలీసులు వస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? వీవీఐపీ కదా ఉందా? వీవీఐపీల కార్లకు ఉన్నటువంటి బ్లాక్ స్టిక్కర్ తీసేయండి. ఎందుకు ప్రివిలేజ్? సామాన్యుడికి ఒక రూల్, వీవీఐపీలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలు అందరికి ఒక రూలా? కేవలం చీఫ్ మినిస్టర్కి, ప్రతిపక్ష నేతకి, గవర్నర్కి, డీజీపీకి వీళ్ళకి మాత్రమే బ్లాక్ స్టిక్కర్లు వేసుకునేటువంటి అధికారం ఉంది. తీసేయండి మిగతా వాళ్ళందరికీ. అప్పుడు మీరు అన్నట్టు పోలీసులు ఆపగలుగుతారు. ఇప్పుడు అంతా తీసుకెళ్లి పోలీసులను ఎత్తి మీద పడేస్తారా? పోలీసులు కూడా గంగారాం వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎవరిది తప్పు? ఇక్కడ పోలీసులు ఏమో చట్టపరంగా వెళ్తే వాళ్ళది తప్పు అని అంటారు. ముఖ్యమంత్రి అదేదో ఇంకా వేరే ఏం లేదు, అయ్యా నేను పని చేసుకుంటుంటే ఇగో ఇలాంటి పనికి మాలిన చెత్త అంతా తీసుకొచ్చి నన్ను ట్యాగ్ చేసి నన్ను తిట్టడానికి వీళ్ళందరూ పరిమితం అవుతున్నారు, నేను ప్రజల కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పుకోకూడదా? ఇవన్నీ చేస్తే తప్ప మీ రాజకీయాలకి? ఇప్పుడు ఒకటి కృష్ణమూర్తి గారు, రేవతి గారు చనిపోవడం, ఆ కొడుకు చావు బతుకుల్లో ఉండడం అనేటువంటి దాని గురించి మొత్తం తెలంగాణ సభ్య సమాజం, పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా సానుభూతిని ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాని గురించి చర్చ మనం ఎక్కువగా మాట్లాడుకుంటుంటేనే బాగుంటుంది. దాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. ఆ దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన పట్ల మొత్తం తెలంగాణ, మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి. అదొక విషయం. నేనేమంటున్నా అంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక వివిఐపి అనుమతి లేకుండా ఆ ప్రాంతానికి రావడం జరిగినప్పుడు ఎట్లా అనుమతించినారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంటి దగ్గరనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ హోమ్ అరెస్ట్మెంట్ ఎందుకు జరగలేదని నేను అడుగుతున్నాను. అది తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్ చిట్టికల్లో సమాచారం వస్తుంది కదా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటిది. అక్కడ ఉండే స్టేషన్ హౌస్ మాస్టర్ కానీ, డీసీపీకి కానీ, ఏసీపీకి కానీ అరే మనం పర్మిషన్ ఇవ్వలేదు కదా, అంత హడావుడి అవుతుంది కదా. చిక్కడపల్లి, రామ్నగర్ ఏరియాలో యూత్ అంతా వస్తున్నారు, పోతున్నారు, ఎంత జరుగుతున్న చర్చ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎలా అనుకుంటారు వెంకటరెడ్డి గారు? పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కాదు పోలీసులకు ఏమైనా భవిష్యవాణి తెలుసా? అల్లు అర్జున్ ఫలానా టైంలో బయలుదేరి ఫలానా షోకే వస్తాడు అని. అట్లా ఏంటంటే ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తికి, సెలబ్రిటీకి మీరు పర్మిషన్ నో అన్న తర్వాత అతను వస్తున్నాడు అన్న విషయం చర్చ అంతటా జరుగుతున్నది కదా. ఎక్కడ జరిగింది? జరగలేదు కదా. వస్తున్నాడు అని చర్చ జరగలేదు కదా. వాళ్ళు అక్కడ కావాలని లీక్ చేశారు లాస్ట్ లో. థియేటర్ యాజమాన్యం వెంకటరెడ్డి గారు వీ హ్యావ్ గో టు విత్ ఫ్యాక్ట్స్. థియేటర్ యాజమాన్యం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ పబ్లిక్గా చెప్పకుండా కేవలం కొంతమంది అభిమానులకి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి ఉన్న క్రౌడ్లో ఒకళ్ళ చెవులో ఒకళ్ళు చెప్పుకున్నట్టుగా జరిగింది తప్ప ఏ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఫలానా థియేటర్కి ఫలానా టైంలో అల్లు అర్జున్ వెళ్తున్నాడు అన్నటువంటిది ఎక్కడా రాలేదు. చివరాఖరికి మొత్తం ఫ్యామిలీని అంతా వేసుకొని ఆ టైంకి ఆయన వచ్చాడు అక్కడ. కృష్ణమూర్తి గారు ఒక్క నిమిషము, 1000 మంది అక్కడ గుమిగూడుతున్నారు, యూత్ అంతా వస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా, ఏదో జరుగుతున్నట్టుంది వస్తున్నట్టుంది అన్నప్పుడు పోలీసులు ఆల్రెడీ లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్తున్నారు కదా. నేనన్నది కాదు, డీసీపీ సెంట్రల్ జోన్ కు మాట్లాడేది సెంట్రల్ జోన్ కిందకి వస్తుంది లేదా వెస్ట్ జోన్ కింద వస్తుందో మాట్లాడి ఆయన రానివ్వకూడదు అనేటువంటి దాని కింద చేస్తే హోమ్ అరెస్ట్ చేస్తారు కదా, హౌస్ అరెస్ట్ చేస్తారు కదా, అంతకంటే జరిగేది ఏంటండి?
పోలీస్ వాళ్ళ వైఫల్యం ఉంది ఇక్కడ. ఫస్ట్ పోలీస్ వాళ్ళ వైఫల్యం జరిగింది, ఆ తర్వాత యజమాన్యం కూడా లేదు కరెక్టే వెంకటరెడ్డి గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే పోలీసులకి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ విషయం మీద బయటకు వస్తారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నిరసనల పేరుతో ఎక్కడ ఇదెక్కుతారో అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరికి కామనే. బట్ ఈ వీవీఐపీలు అంటే ఈ సినిమా యాక్టర్లు వీళ్ళు ఎప్పుడు షూటింగ్లోనే ఉంటారు, సాధారణంగా బయటికి రారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తే తప్ప మాకు ఎందుకు అనుకుంటారు తప్పితే ఇలా జరుగుతుందని పాపం పోలీసులు కూడా అనుకుని ఉండరు. వాళ్ళ నెత్తి మీద పడుతుంది అని చెప్పి అనుకుని ఉండరు. రాజకీయ నాయకుడు వెళ్తే ఇంత పెద్ద రాద్ధాంతం ఉండదండి, ఇంత పెద్ద జనము గుమిగూడే ప్రసక్తి అదే సాధారణంగా. ఈసారి నుంచి లింగయాదవ్ గారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి కొంచెం. దయచేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది చిన్న స్థాయి హీరో నుంచి పెద్ద స్థాయి హీరో వరకు కూడా వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయమనండి పోలీస్ వారికి. హోమ్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఒకసారి ఆయన్ని నోట్ చేసుకుని చెప్పమనండి. అండి ఇవాళ అక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో సిపి గారు నిన్న ప్రత్యేకంగా వీడియో విజువల్స్తో సహా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇవాళ ఎవరు పర్మిషన్ కోసం అప్లై చేసిరండి? థియేటర్ యజమాన్యం. సో పోలీసుల బాధ్యత ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారండి? అల్లు అర్జున్ కాదండి, ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా నేను వస్తాను ఎక్కడ లేదు. థియేటర్ యజమాన్యం మాకు పర్మిషన్ ఇవ్వమనంటే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ ఎస్హెచ్ఓ గారు పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని థియేటర్ యజమాన్యంకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థియేటర్ యజమాన్యం బాధ్యత ఎవరికి చెప్పాలి? వాళ్ళ కన్సర్న్ పర్సన్ అల్లు అర్జున్ గారికి. ఇక్కడ ల్యాబ్స్ దయచేసి పోలీసుల మీద నిందలు వేయడం కాదు, పోలీసులు చాలా స్పష్టంగా ప్రతి మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా చూపారు. ఆ రేవతి అనే మహిళ చనిపోయింది, బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉండు, మీరు వెళ్ళండి అంటే కూడా విజువల్ చూసిరు నిన్న. అతను వెళ్ళకపోగా బయటకు వచ్చేటప్పుడు చెయ్యి ఊపడం, ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి జరగొద్దు అనేది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఇవాళ మీరేం చేస్తురండి? దీని పేరు మీద రాజకీయాలు, దీనికి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో లేదు, ఇవేందండి? మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి. మీ ప్రభు ఇంకే ఎట్లా చేయాలి, భవిష్యత్తులో ఇట్లాంటివి అరికడదాం, ఏం చేద్దాం, దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతురుగా. ఒక కేంద్ర మంత్రి, మరి ఆయన కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండు కదా. మరి గతంలో 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన కేటీఆర్, ఆయన ఒక బాధ్యత, ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అంటే ఎట్లాగూ రాడు, ఆయనకు ఆ బాధ్యత లేదు, సోయి లేదు. అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనే ఆలోచన కూడా లేని వ్యక్తిని, మరి అట్లాంటి వ్యక్తి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎందుకుండో ఏమో. ఫామ్ హౌస్లో పడుకుంటుంది కాదు కదా ప్రజాస్వామ్యంలో దేనికోసం? నేను ఇట్లాంటి రాజకీయాలు చేయకు. చెప్పండి. కృష్ణమూర్తి గారు, కిషన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగా మాట్లాడినాడు, ఒక మాట అన్నాడు తప్ప ఇంతవరకు ఆయన మా పార్టీ నాయకులు చాలా మంది సార్ ఆయన ప్రతిపక్షంలో లేడు. ఆయన కాదు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అన్నా. కేంద్ర మంత్రి నిజమే, మరి కేంద్ర మంత్రి మాట్లాడే ఏ విధంగా మాట్లాడాలి? ప్రజలకు భరోసా ఇవ్వాలనా? అలే మీ భరోసా మీరేమి ఇచ్చారో చెప్తా ఉండు. ఇప్పుడు అసెంబ్లీలో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టే పద్ధతి లోపల దాన్ని ముందుకు తీసుకుపోయేటట్టు ఒక ఎంక్వైరీ జరుగుతుంది, హైకోర్టు పరిశీలనలో ఉంది కేసు. మాట్లాడొచ్చా అండి గౌరవ మంత్రి గారు? దాని గురించి మాట్లాడొచ్చా? నిన్న పోలీస్ కమిషనర్ మళ్ళీ దాని వీడియో రిలీజ్ చేయొచ్చా అండి? అంటే మీరు ఏం చేస్తున్నారు? డైరెక్షన్ ఇస్తున్నారు, పోలీసులతో మళ్ళీ చెప్పిస్తున్నారు, పోలీస్ కమిషనర్ తో చెప్పిస్తున్నారు. అంటే కాదు వెంకటరెడ్డి గారు చేస్తుంటే మాట్లాడవలసిన బాధ్యత ఉందండి. మిస్లీడ్ చేస్తున్నారు కదా, ప్రాపగేట్ చేస్తున్నారు, మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మిస్లీడ్ చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారు, మీరు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనని అది మంచి పద్ధతి కాదు, భవిష్యత్తులో జరగొద్దు. ప్రజల మాన ప్రాణాలు మాకు సెలబ్రిటీ అయినా సామాన్య ప్రజలైనా మాకు ఒకటే అన్నా, మీకు కాకపోవచ్చు. బండి సంజయ్ గారు అల్లు అర్జున్ గురించి మాట్లాడిరు, మరి ఆ రేవతి తల్లి గురించి ఎందుకు మాట్లాడలేనా? ఆ బిడ్డ ప్రాణం గురించి ఎందుకు మాట్లాడలేనా? రేవతి గురించి మీ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఆ వ్యక్తులని, ఆ ఫ్యామిలీని ఎందుకు పరామర్శించలే? అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు గారు. ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మాట్లాడతారు. బిడ్డ గారు పరామర్శించండి, చెప్పండి. ఒకసారి వినండి పెద్దలందరూ, ఒకసారి వినండి. వి స్టాండ్ విత్ తెలంగాణ పోలీస్. ఎవరు ఏమనుకున్నా వి స్టాండ్ విత్ తెలంగాణ పోలీస్. ఎందుకంటే ఆ తల్లి అక్కడ గిలగిల కొట్టుకుంటూ ఉంటే అక్కడ పడిపోయి సిపిఆర్ చేసింది, ప్రాణాలు కాపాడాలనుకున్నది తెలంగాణ పోలీస్. ఈరోజు వాళ్ళ మీద నిందలేస్తారు. వినండి సార్, వినండి వెంకటరెడ్డి గారు, వినండి.
పోలీసులను తప్పడతారు. వినండి సార్, దయచేసి వినండి ఒక్కసారి. వెంకటరెడ్డి గారు పోలీసులు ప్రవర్తించినారు. ఒక్కసారి వినండి. ఎస్, బాధ్యతాయుతంగా కాదు, బాధ్యత తీసుకుని ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చెప్పే రావద్దని హెచ్చరించారు. సరే వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోండి, మీరు హిట్ కొట్టారు, బాగుంది, మీ కష్టానికి క్షమించాలి. వినండి వెంకటరెడ్డి గారు, ఒకసారి వినండి, కంక్లూడ్ చేస్తున్నా, ఒకసారి వినండి. పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. సరే వచ్చారు, ఫ్యామిలీ మొత్తం వచ్చారు, మీ ఆనందాన్ని చెడగొట్టడం మా ఉద్దేశం కాదు, కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బందికరంగా మారేలా ఉంది, మీరు 10 నిమిషాల్లో వెళ్ళిపోండి అంటే తలకాయ ఊకొట్టాం, 10 నిమిషాల్లో వెళ్ళిపోతామని. వెంటనే బయట మెసేజ్ వెళ్ళింది, హీరో వచ్చేసాడు లోపలికి. ముందు ఒక్కొక్కళ్ళు వెళ్ళారు, హీరో వచ్చేసాడు చేతులు ఊపుకుంటూ. వెళ్ళిపోతుంటే గేట్ ఓపెన్ చేయగానే మొత్తం అందరూ ఒకేసారి లోపలికి వచ్చారు. వంతున పోలీసులు అందరూ కూడా కష్టపడ్డారు. అక్కడికి ఆమెను తీసుకెళ్ళి చాలా క్లియర్గా చూశారు, కానీ అప్పటికే ప్రాణం పోయింది. అభిమానులు పట్టించుకోలేదు, థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు, హీరో తాలూకా బౌన్సర్లు పట్టించుకోలేదు, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో నిర్మాతల తాలూకా వ్యక్తులు ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ పోలీస్ వాళ్లే పట్టించుకున్నారు. వెంటనే చిన్నపిల్లాడు పడిపోతే అక్కడి నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది అదే పోలీసులు. ఈరోజు వాళ్ళ మీద మేము కామెడీ చేస్తాం, కోర్టులో బెయిల్ తెచ్చుకోవడానికి అక్కడ పోలీసులంతా అల్లు అర్జున్ని చూడడానికి వెళ్ళారు పైకి. ఇలాంటి మాటలు చెప్పి బెయిల్ తెచ్చుకుంటే పోలీసులు మాట్లాడకుండా ఉండాలా? అరెస్ట్ చేస్తే పోలీసులు తప్పు చేశారనాలా? కష్టపడి ముందే చెప్తే పోలీసులదే తప్పు అని చెప్పి అందరూ మాట్లాడతారు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి రోడ్డు మీద తిరిగేవాడి వరకు పోలీసులను వెక్కిరించాలా? ఎందుకండి వాళ్ళు ఉన్నది? ఇప్పుడు నేను మాట్లాడచ్చా? మీరు పోలీసుల పక్షం మాట్లాడి నాకు అభ్యంతరం లేదు, కానీ నా వాయిస్ కూడా వినండి. పోలీసులు ఏం జరుగుతుందో తెలియలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి లోపల ఇంటెలిజెన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే సార్ ప్రతి దానికి దయచేసి క్షమించాలి. ఏం మాట్లాడతారండి? నేను అంటున్నది ఏం మరి మణిపూర్ లో 2 ఏళ్ల అయితే ఏం కేంద్ర మంత్రి ఏం చేసిండండి? ఏం మాట్లాడతారు? జరిగిన సంఘటన గురించి మాట్లాడక రాజకీయాలు వాడుకుంటావు. మణిపూర్ లో ఏం జరిగింది మరి ఎందుకు చేస్తారండి? కేంద్ర హోంమంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఈయన చేసింది ఏంటండి? కేంద్ర ఏం జరిగింది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈయన ఉన్నది ఎందుకు మరి? ఎందుకోనా? ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి ఉండు, ఆయన ఎందుకున్నాడు? ఈ దేశంలో కదా. దయచేసి రాజకీయాలు చేయడానికి మీరు వాడుకోకండి. ఇవి నీకేం తెలుసు? ఇదే మీరు మాట్లాడేది. మీకు రాజకీయాలు చేయకండి, ఇది రాజకీయాలకు సంబంధం లేదండి. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అంటున్నాను నేను. మీ ద్వారా కూడా నేను కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను కదా. ఇక్కడ జరిగిన సంఘటన బాధాకరం. పేరు మీద రాజకీయాలు చేయడం దుర్మార్గం. మనం ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా అరికడదాం మనందరం, అంతే తప్ప వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఐఎమ్ నాట్ అలవింగ్. ఎందుకంటే ఒక ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూకి వెళ్ళిపోతారు, సబ్జెక్ట్ మీద మాట్లాడరు. డెఫినెట్ గా అక్కడి నుంచి ఇంకో చోటికి అన్నట్టుగా. వినండి సార్, దయచేసి వినండి, క్లోజ్ చేస్తున్నాను. వినండి సార్ ప్లీజ్. ఎవరు తక్కువ కాదు. రాజకీయ నాయకులు అందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పితే ఏం లేదు. తెలంగాణ పోలీసుల్ని పొరపాటునైనా సరే ఎవరైనా తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ పౌర సమాజం ఊరుకోదు. ఎస్పెషల్లీ జరిగినటువంటి ఇష్యూలో ఇండస్ట్రీ అయినా సరే తెలంగాణ పోలీసులదే తప్పు అన్నటువంటి ఒక దానికి ఎవరన్నా వస్తే మాత్రం ఇక వారి విజ్ఞతగా వదిలేసిన అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మొత్తానికి రాజకీయం వర్సెస్ సినిమా పరిశ్రమ అన్నది కాస్త వ్యక్తిగతంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మొత్తం అన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత తప్పు ఎవరిది అంటే ఎవరైతే మాది కాదు అని తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళదే అనేది స్పష్టం అవుతుంది. మరి ముందు ఇంకెంత ముందుకెళ్తుంది ఇది వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.